నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అనుమతులపై ప్రధానంగా చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్య. గుణదల మేరీమాత ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మిక శోభ. రెండవ రోజు అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తజనం. మేరీమాత నామస్మరణతో మారుమ్రోగిన విజయవాడ నగరం. సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై దృష్టి సారించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన సమావేశమై రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు. భేటీలో ప్రధానంగా రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకంగా ఉన్న స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు. అలాగే భూసేకరణ, పునరావాసం వంటి పనులు చేపట్టాల్సిన ఫేజ్ 2కు అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గోదావరి వరద జలాలను రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు గురించి వివరించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బంగారు, వజ్రాభరణాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంస్థ వసుంధర డైమండ్ రూఫ్ అని కేశినేని జానకి, బోండా సుజాత అన్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా సరికొత్త మోడల్స్ అందించడం ఈ సంస్థ ప్రత్యేకత అని చెప్పారు. వసుంధర డైమండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. విక్రయాల్లో కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటున్న వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బందర్ రోడ్లోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో 2 రోజుల పాటు బంగారం, వజ్రాభరణాల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేశినేని జానకి, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ పీతల సుజాత, బోండా సుజాతతో పాటు వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథి కేశినేని జానకి మాట్లాడుతూ 29 సంవత్సరాలుగా నగల తయారీలో విశేష అనుభవం కలిగిన వసుంధర రాబోయే పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో పెట్టుకుని వధూవరులకు అవసరమైన డైమండ్, బంగారం, వజ్రాల నగలను ప్రత్యేక కాన్సెప్ట్తో అందిస్తున్నారని తెలిపారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు పొందిన వసుంధర డైమండ్స్ విజయవాడలో నిర్వహిస్తున్న ఈ నగల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంప్రదాయ, సమకాలీన మరియు ఆధునిక డిజైన్లతో మహిళలను మెప్పించే ఆభరణాల ప్రదర్శనను నగర ప్రజలు సందర్శించాలని కోరారు. వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించి 29 సంవత్సరాలు పూర్తయ్యాయని, వినియోగదారుల ఆదరాభిమానాలతో సంస్థ దినదినాభివృద్ధి చెందిందని తెలిపారు. నాణ్యత, ప్రత్యేక డిజైన్లు, వినియోగదారుల సంతృప్తి ఈ 3 తమ సంస్థకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం హెడ్ అట్లూరి మేఘన తెలిపారు. మన విజయవాడలో ఉన్న వసుంధర డైమండ్ రూఫ్ వారు ఏర్పాటు చేసిన ఈ ట్రెడిషనల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ జ్యువెలరీ ఎక్స్పో కోసం రావడం జరిగింది. కలెక్షన్ అంతా చాలా బాగుంది. వసుంధర గారంటేనే ఒక బ్రాండ్ మనకు తెలిసేది. అవి చెప్పారు 29 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉండడం అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అంత ఈజీ థింగ్ కాదు. బట్ కస్టమర్కి వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇవ్వటం, అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయటం, డిజైన్స్ క్రియేటివ్గా చేయటం, అలాంటి నైపుణ్యం ఉన్న వర్కర్స్ కానీ, ఆ టేస్ట్ ఉన్న కస్టమర్స్ కానీ అవి ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఒక విధంగా ఒక ఇన్స్పిరేషన్ కూడా, లేడీస్కి ఒక ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే కష్టపడితే మనం వీ కెన్ రీచ్ టు ఎనీ లెవెల్ అనేది కూడా
మనం చూసి నేర్చుకోవచ్చు. ఇక ఈరోజు ఉన్న కాంపిటీషన్లో ఈరోజు బంగారం ఉన్న రేటుకి కంటికి నచ్చినవన్నీ తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మొత్తం అంతా కలెక్షన్ చూడటం జరిగింది. ఏంటంటే ట్రెడిషనల్ ఉన్నాయి, ట్రెండింగ్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఫ్యూజన్ జ్యువెలరీ కూడా ఉంది, అంటే రెండు మిక్స్ చేసి కూడా. సో ఇక్కడ ఏంటంటే కంటికి నచ్చటమే కాదు, మనసుని మెప్పిస్తున్నాయి, మనసుని మురిపిస్తున్నాయి ఈ జ్యువెలరీ. కాబట్టి తప్పకుండా విజయవాడ ప్రజలంటేనే ఒక మంచి టేస్ట్, అది ఎవరైనా ఒప్పుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇక్కడికి వస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను విజయవాడలో వసుంధర డైమండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది. వసుంధర డైమండ్స్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే 29 సంవత్సరాల నుంచి వారు ఈ డైమండ్ దాంట్లో నగలు తయారీ దాంట్లో ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే డిజైన్స్ చూసి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. వసుంధర డైమండ్స్ ఇక్కడే కాకుండా ఇప్పుడు అమెరికాలో అవి కూడా బాగా షోస్ చేస్తారు. అయితే మెచ్చుకునేది ఏంటంటే మంచిగా ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది కాబట్టి అసలు ఇప్పుడు బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం వేరే వేరే ఎలా మ్యాచ్ చేయాలి ఎలాగా అని సతమతం అవ్వకుండా చక్కగా రెడీమేడ్గా ఆ కాన్సెప్ట్ కూడా తీసుకురావటం కూడా నాకు బాగా నచ్చిందండి. సో మీరందరూ కూడా ఇప్పుడు ఎలాగా ఫిబ్రవరి 19th నుంచి మళ్ళీ వివాహాలు జరుగుతాయి కాబట్టి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని. ఫస్ట్ ఉమెన్ టు స్టార్ట్ జ్యువెలరీ 29 years బ్యాక్ అన్నమాట. సో ఈ ఫీల్డ్లోకి నేను వచ్చి 29 years అవుతుంది. సో నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు హౌ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ అని థింక్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్టార్ట్ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్. అంతకుముందు దేర్ ఈజ్ నో ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ ఎట్ ఆల్. అండ్ స్పెషలీ ఈ విజయవాడ ఇటు ఆంధ్ర సైడ్ అంతా మన షోస్ పెడుతున్నప్పుడు అసలు డైమండ్ అవైలబిలిటీ వాజ్ నాట్ హియర్. దే యూస్ టు కమ్ ఓన్లీ టు హైదరాబాద్ ఆర్ గో టు చెన్నై. సో అది నేను ఇక్కడ చాలా షోస్ పెట్టినప్పుడు పీపుల్ వేర్ వెరీ హ్యాపీ, వాళ్ళ దగ్గరికి వచ్చింది డైమండ్ తీసుకుంటానికని. అండ్ నన్ను అలా అందరూ కూడా ప్రోత్సహించారు. దే ఆర్ ఆల్ మై పిల్లర్స్. I always thank them for supporting me and bringing me to this level. And today having such chief guests all around me is such a blessing. I am so very thankful. And this is all jewelry with so much of thought process. And manchi workers ki ichi chalinchutamu, manchi workers manchi workmanship istaru. నేను వారికి చూపిస్తున్నాను మా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎంత ఈజీ టు వేర్ ఉంటాయి. అండ్ డైమండ్ క్వాలిటీ ఆల్సో ఐ వాజ్ ట్రైంగ్ టు షో మై క్లయింట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద చీఫ్ గెస్ట్. నమస్కారం అండి. మరి ఈ రోజున విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి వెరైటీ మోడల్స్, ఎన్నో రకాల మోడల్స్తో డైమండ్ వసుంధర డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ 2 days ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ఓపెనింగ్ చేయడానికి మిసెస్ ఎంపీ గారు, జానకి గారు, అదేవిధంగా సుజాత గారు, బొండా సుజాత గారు, మన సుచిత్ర గారు, అందరూ ఎంటైర్ టీమ్, వసుంధర మేడం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంటైర్ టీం వాళ్ళందరితో కూడా కలిసి ఈ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా వసుంధర డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ మంచి క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు. కస్టమర్ యొక్క నమ్మకాన్ని, అభిమానాన్ని గత 29 yearsగా చూరగట్టడం అంటే మామూలు విషయం కాదు. మన ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా మంచిగా ఎంతోమంది కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజున బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కూడా మంచి మంచి డిజైన్స్తో పేరప్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా చాలా చాలా శుభపరిణామం. మరింతగా ఎందుకంటే ఈ రోజున మహిళలు వ్యాపారంలో ముందుకు రావడం అనేది చాలా చాలా కష్టం. అది ఎంతో శ్రమతో ఒక మంచి టాలెంట్తో కూడుకున్నది. సో అట్లా 20 yearsగా ఎంత కష్టపడుతున్నారంటే ఎంటైర్ టీం, నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్, అందరి సపోర్ట్. డెఫినెట్గా ఇది ఈ 2 days ఎగ్జిబిషన్ని మంచి సక్సెస్ఫుల్ చేయాలనేసి అందరినీ కూడా కోరుతున్నానంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అధికార పక్షం ప్రవేశపెట్టిన బడ్జెట్పై టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిపండ్ల బాలస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటలు కోటలు దాటుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం రప్పారప్ప తమ అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ బడ్జెట్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బాలస్వామి స్పష్టం చేశారు. 2026-27 నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిపండ్ల బాలస్వామి అధికార పక్షం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని, వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపుతూ మేయర్ చేసిన ప్రసంగం తప్పుల తడకగా, హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మాటలు కోటలు దాటుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం రప్ప తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ పనులేవి జరగలేదని, మరో 10 ఏళ్ల వరకు పని చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా మేయర్ ప్రసంగించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల అభివృద్ధి, కుక్కలు, దోమల నియంత్రణకు అరకొర నిధులు కేటాయించారని, వాటిని పెంచాలని డిమాండ్ చేస్తూ సవరణ తీర్మానాలు ఇచ్చామన్నారు. అలాగే ఆసుపత్రులకు ఇచ్చే నిధులను 2 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలని కోరారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ బడ్జెట్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బాలస్వామి స్పష్టం చేశారు. 2026-27 నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి తీరుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కు దారితెన్ను లేదని, ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడిన దివాళా బడ్జెట్ అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నుండి రావాల్సిన 1200 కోట్ల నిధులు రాకపోయినా వాటి రాబట్టడంలో అటు వైసీపీ, ఇటు కూటమి నాయకులు విఫలమయ్యారని మండిపడ్డారు. గతంలో మేయర్ స్థాయిలోనే 600 కోట్ల స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులకు ఆమోదం తెలిపి ఇప్పుడు వారే దానిని వ్యతిరేకించడం ఆశ్చర్యకరమని అన్నారు. బడ్జెట్ అంకెలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ఆచరణలో అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. నగర ప్రజలపై ఇంటి పనులు, నీటి పనుల భారాన్ని విపరీతంగా మోపారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ పరిపాలన ఆఖరి బడ్జెట్ దివాలా కోరు బడ్జెట్గా చెప్పాలి. 2000 కోట్లు బడ్జెట్ అని చెప్పి అంకెలు చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ బడ్జెట్టు కోతల బడ్జెట్టు, ప్రజల మీద భారాల బడ్జెట్టు, విజయవాడలో ఉన్నటువంటి 19 రోడ్లని అమ్మకాలకు పెట్టిన బడ్జెట్టు, బృందావన కాలనీ విలువైన ఖరీదైన స్థలాలని అమ్మకాలకు పెట్టిన బడ్జెట్టు, అలాగే ఈ నగరాన్ని అభివృద్ధిని విస్మరించిన బడ్జెట్టు, విజయవాడ నగరానికి అన్యాయం జరుగుతున్న నిధులు రాబట్టలేని బడ్జెట్టు, విజయవాడ నగర ప్రజల మీద ఇంటి పనులు, నీటి పనులు భారాలని, డ్రైనేజీ ఛార్జీల భారాలని 100 కోట్ల రూపాయలు భారాలు మోపుతున్నటువంటి బడ్జెట్టు. ఈ దివాలా కోరు బడ్జెట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదనలో పీపీపీ మోడల్లో రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ఈ ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు విజయవాడ నగరంలో వైసీపీ పాలకపక్షం, టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు ఏకమయ్యి విజయవాడ నగరాన్ని దివాలా తీయించి అమ్మకానికి పెట్టి నగర ప్రజల మీద భారాలు వేస్తూ నగర అభివృద్ధిని నాశనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి. మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమేనని, కూటమి ప్రభుత్వంలో మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషా, మైనార్టీ సెక్రటరీ గౌసియా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వైసీపీ ఆరోపణలను వారు ఖండించారు. మైనార్టీల సంక్షేమం గురించి ఎప్పుడూ పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ రుహుల్లా మైనార్టీల గురించి, వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ముసలి కన్నీరు కాచడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ భాషా, మైనార్టీ సెక్రటరీ గౌసియా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మైనార్టీల గురించి, వారి సంక్షేమ అభివృద్ధి గురించి పట్టించుకున్న నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు పాలన సాగించిన 5 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు మైనార్టీలపై ఎనలేని ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మైనార్టీల గురించి ఏ రోజు మాట్లాడని రుహుల్లా నేడు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ముసలి కన్నీరు కార్చడం ఏమిటని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి చిత్తశుద్ధి ఉన్నా దుల్హన్ పథకం రాకుండా అడ్డుకునేవారు కాదని, దుల్హన్ పథకం జాప్యం జరగటానికి ముఖ్య కారణం వైసీపీ ప్రభుత్వమేనని జీవోను సవరించి మైనార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమేనని, కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ రుహుల్లా గారు మైనార్టీలు మొత్తాన్ని మభ్యపెట్టే విధంగా వాళ్ళందరినీ దారి మళ్లించాలన్న ఒక దీంతో నేను ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు కూటమి ప్రభుత్వం ఉపవాసులు లాగేసుకుంటుందని, అలాగే హజ్యాత్ర చేసుకోవడానికి హజ్యాత్ర చేయడానికి హజ్ భవన్ కట్టలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా రుహుల్లా గారిని, అయ్యా రుహుల్లా గారు 2018లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో హజ్ భవనానికి నిధులు కేటాయించి దానికి స్థలం కూడా కేటాయించి పెట్టారు. మరి 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా కళ్ళు మూసుకున్నారయ్యా, మీరు ఏం చేస్తున్నారయ్యా? మరి ఎందుకు కట్టలేదయ్యా? మరి మీ సంబంధిత ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేదయ్యా అసెంబ్లీలో మాకు ఇలా హజ్ భవన్ కావాలి కట్టాలి అని? తమరెందుకు మాట్లాడలేదయ్యా శాసన మండలిలో? అంటే అప్పుడు మీకు ప్రేమ పట్ల, అప్పుడు వీళ్ళ బాగోగులు మీకు పట్ల, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయన్న తరుణంలో దారి మళ్లించాలని చెప్పి మైనార్టీ ఓట్లు మీకు కావాలి అని చెప్పి మైనార్టీలని దారి మళ్లించడానికి ఈ ఒక వంకతో వచ్చారయ్యా మీరు. అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసిందయ్యా మీకు. నిన్న రుహుల్లా గారు మాట్లాడిన మాటలని మేము మైనార్టీ కమిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల ఎలా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన మాటలన్నీ మేము ఖండిస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి మహిళలకి చాలా పెద్దపీట వేసింది. ఇది గ్రహించకుండా ఆయన వక్ఫ్ బోర్డు భూములు ఆ భూములు అని చెప్పేసి ఆయన ఏంటంటే తికమక చేస్తున్నారు. అమరావతిలో 50,000 ఎకరాలు తీసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారండి. మన రాష్ట్రానికి బాగు చేయడానికి ఇచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన భూముల్ని కూడా ఈయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. మైనార్టీలకి పెద్దపీట వేయడానికి ఈయన తీసుకొచ్చిన దాన్ని ఈయన తప్పుదోగా మాట్లాడితే మేము మైనార్టీల పరంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఆయన చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని మైనార్టీలుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటిదూల మంత్రి ఎవరు అని అంటే టక్కుని చెప్పగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమం బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటిదూలే కారణమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన పార్టీ అధినేతలను దూషిస్తే, పార్టీపై ఏకవాక్య ప్రయోగాలు చేస్తే కార్యకర్తలు మౌనంగా ఎలా ఉంటారని జోగి రమేష్కు ప్రజలే తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటిదూలే కారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అసత్య ఆరోపణలు చేయటాన్ని పూర్తిగా తప్పుపట్టారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి విజయవాడ అభివృద్ధి ధ్యాస తప్ప మరొక ఆలోచన చేసే తీరిక కూడా లేదన్నారు. తప్పు చేసిన వ్యక్తులు, నేరం చేసిన నేరగాళ్లు గుళ్లకు వెళ్లి ప్రమాణాలు చేస్తామంటే చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు అని ప్రశ్నించారు. జోగి రమేష్ సొంత తప్పితాలు, నిర్వాకం కారణంగానే జగన్ పరామర్శ యాత్రలో 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయని ఆరోపించారు. 1 కోటి మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీని 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన పార్టీ అధినేతలను దూషిస్తే, పార్టీపై ఏకవాక్య ప్రయోగాలు చేస్తే కార్యకర్తలు మౌనంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులపై, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించవచ్చని బాలకోటయ్య హితవు చెప్పారు. విలేకరుల సమావేశంలో దళిత నాయకులు పేరం భుజంగరావు, మామిడి సత్యం తదితరులు పాల్గొన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? ఏ మాట చెప్పారు? మీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్? దాడి చేయడానికి వెళ్ళావంటే లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు
ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటిదోలతో తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు మరి కాదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ, లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని, మీ గొంతు నొక్కాలని. అది ఇది గొంతా? ఇది గొంతా భూత పురాణమా? అడ్డు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ, మీరు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. లేదా మీరు మాట్లాడుతున్న మాటలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే మీకు బీసీ కులాలు గుర్తుకొచ్చినాయి. దానికోసం పిల్లల చేత మాట్లాడిస్తున్నారు, ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఎవరు పెట్టారు మీ మీద కేసు? కల్తీ మద్యం కేసు ఎవరు పెట్టారు? జోగి రమేష్ గారు, నీ దోస్తు, నీ సహచరుడు, 2 దశాబ్దాలుగా నీతో కలిసి ఉన్న భుజంగరావు అని ఆయన వాంగ్మూలం ఇస్తే సిట్టు పెట్టింది నీ మీద కేసు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి కేసు కాదే. మీరు లేబుల్స్ అంటించలేదా? మీరు మూతలు బిగించలేదా? మద్యం బాటిల్కి స్పిరిట్ తయారు చేయలేదా? మాట్లాడితే ప్రమాణం చేస్తా, నేను గుడికి వస్తా. ఏ గుడికి వస్తావు? గుడికి రావడం ఏంటి జోగి రమేష్ గారు? అంటే నేరం చేసినోడు, తప్పు చేసినోడు, అవినీతి చేసినోడు గుళ్ళకు వస్తారా? భార్యా పిల్లలను తీసుకొని గుళ్ళ దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేసుకుంటారా? ఉందా రాజ్యాంగంలో? న్యాయస్థానాలు అనుమతిస్తాయా? అంటే నేరం చేసిన ప్రతోడు తనకు నచ్చిన గుడికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేస్తే పోలీసులు కేసులు పెట్టకూడదాక? మరి న్యాయమూర్తులు ఎందుకున్నారు? చట్టం ఎందుకుంది? ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారు? న్యాయస్థానానికి వెళ్ళి చెప్పండి, మై లార్డ్ నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తాను అని. మీరు మంత్రి ఎట్టయ్యారండి? గుణదల మేరీమాత క్షేత్రం ఇప్పుడు భక్తిమయమైన వాతావరణంలో కళకళలాడుతోంది. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2వ అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో 102వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజు గుణదల కొండ భక్తజనంతో కిక్కిరిసి మేరీమాత నామస్మరణతో మారుమ్రోగుతోంది. 2వ రోజు కార్యక్రమాలు ఉదయం నుంచి సాగుతున్నాయి. లక్షలాది భక్తులు కొండపైకి చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. రేపు ముగింపు రోజున ప్రత్యేక ఆశీర్వాదాలు, ఊరేగింపులు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్ వంటివి సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. గుణదల మేరీమాత మహోత్సవాలు కేవలం ఉత్సవాలు కాదు, భక్తి ప్రయాణం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మేరీమాత దీవెనలతో తన జీవితాన్ని పవిత్రం చేసుకుంటాడు. మతాలు, కులాలు, వర్గాలు మరిచి ఒకే భక్తిధారలో కలిసిపోయే ఈ క్షేత్రం ఐక్యతకు ప్రతీక. ఈ మహోత్సవాల్లో పాల్గొని మేరీమాత ఆశీస్సులు పొందాలని భక్తులు కోరుకుంటారు. గత 9 రోజులు మేము నవదిన ప్రార్థనలు జరిపిన తర్వాత నిన్న మొదటి రోజు దివ్య పూజలు సమర్పించబడ్డాయి. అనేక మంది యాత్రికులు రావడం ఆరంభించారు. మొదటి రోజున చాలామంది వచ్చారు. దివ్య పూజకే దగ్గర 6,000 మంది వచ్చారు. అదేవిధంగా రోజంతా యాత్రికులు వస్తూనే ఉన్నారు పుణ్యక్షేత్రం దర్శించడానికి.
చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి దర్శనం చేసుకొని కొండ మీదకు వెళ్ళి కొండ గుహ దగ్గర మళ్ళీ ప్రార్థన చేసి అక్కడి నుంచి కొండ ఎక్కి అక్కడ శిలువను దర్శించుకొని తిరిగి వచ్చి దేవుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇది రెండవ రోజున నెల్లూరు పీఠాధిపతులు పూజలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం విశాఖపురి అగ్రపీఠాధిపతులు వచ్చి పూజలు సమర్పిస్తారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలామంది సంతోషంగా తిరిగి వెళుతున్నారు. వచ్చిన వాళ్ళు ఉండిపోతున్నారు కూడా కొందరు. మానవుడై జన్మించినటువంటి క్రీస్తు దేవునికి తల్లిగా మరియమాతను మేము ఎంతో గౌరవిస్తున్నాం. మానవ రక్షణ కొరకు దేవాది దేవుడే దిగి వస్తే ఆమె గర్భము ఆయనకు నివాస స్థలమైనటువంటి ఆ మరియ తల్లిని మనం మామూలుగా ప్రపంచంలో అందరూ కూడా ముఖ్యంగా క్రైస్తవులు వారిలో కథోలికులు ఎక్కువగా ఆమెను గౌరవించి ఆమె ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. దేవుని లోకంలోనికి తీసుకువచ్చినటువంటి గొప్ప జనని అని భావిస్తున్నాం. అయితే ఈ గుణదల పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే ఒక చిన్న దైవ కార్యాలు ఎప్పుడు కూడా చిన్నవిగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో ఒక చిన్న బోర్డింగ్ ఉండేది అనాథలకు విద్యనివ్వటానికి. వారికి నీరు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి ఫాదర్ అర్లాటి అనేటువంటి ఆయన ఏం చేయాలనేటువంటిది వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థన చేశారని, అక్కడ ఒక మరియ తల్లి యొక్క స్వరూపాన్ని పెట్టారని, కిందకు వచ్చిన తర్వాత చిన్న బావి తవ్వితే పుష్కలంగా వారికి నీరు అందించబడిందని, ఆ విధంగా అంచెలంచెలుగా ఈ గుణదల పుణ్యక్షేత్ర అభివృద్ధి చెందడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ విజన్ కేర్ ఆధ్వర్యంలో 1,00,000 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విద్యార్థులకు చైల్డ్ ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని గత ఆగస్టులో శ్రీకారం చుట్టి నేటికి 85,000 మందికి టెస్టులు నిర్వహించడం జరిగిందని జిల్లా విజన్ కేర్ చైర్పర్సన్ లయన్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మరికొద్ది రోజుల్లో 1,00,000 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 1,00,000 మంది విద్యార్థులకు ఉచితంగా చైల్డ్ ఐ స్క్రీనింగ్ నిర్వహించినట్లు జిల్లా విజన్ కేర్ చైర్పర్సన్ లయన్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ స్క్రీనింగ్లో దృష్టిలోపం గుర్తించిన 85,000 టెస్టులు నిర్వహించి 7,500 మందికి ఉచితంగా నాణ్యమైన కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు సంకల్పించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 107 లయన్స్ క్లబ్ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు చెప్పారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ క్రీస్తుశేషం లయన్ డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు జ్ఞాపకార్థం నిర్వహించిన మెమోరియల్ చైల్డ్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా ఎంపికైన విద్యార్థులకు కూడా ఉచిత కళ్లజోళ్లు అందించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ అధ్యక్షుడు లయన్ మాలెంపాటి ప్రసాద్ 300 మందికి కళ్లజోళ్లను స్పాన్సర్ చేయడం అభినందనీయమన్నారు. చిన్న వయసులోని దృష్టిలోపం విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా వారికి కంటిచూపు అందించి విద్యాభివృద్ధికి తోడ్పడటం లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, నగరంలోని ప్రముఖమైన ఐ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మా గవర్నర్ గారి కోరిక 1,00,000 మందికి విద్యార్థులకి ఐ స్క్రీనింగ్ చేయాలి జిల్లాలో అని ఆయన ఒక ఉద్దేశాన్ని తీసుకోవటం, ఒక ఆశయాన్ని తీసుకోవటం, అందరి యొక్క పెద్దల యొక్క సహకారంతో దాన్ని ఎలా నడపాలని, దాన్ని ఎలా చేయాలని ఒక ప్రణాళిక ఇవ్వటం, పెద్దలందరి సహకారంతో వారికి అనుగుణంగా దానికి ఎలా చేయాలనేది వారు నాకు ఆ బాధ్యత నాకు ఇచ్చారు. దానికి వారికి జిల్లా గవర్నర్ గారికి మొత్తం పెద్దవాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క సేవా కార్యక్రమానికి నేను డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అవ్వటం నాకు ఎంతో భగవంతించిన అదృష్టం. ఇది నేను మామూలుగా తీసుకోకుండా ఒక సేవ చేస్తే, పిల్లలకు సేవ చేస్తే ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకి జీవితంలో ఒక చిన్న సహాయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశం చేత ఆయన జూలై నిర్ణయం తీసుకోవటం, ఆగస్టు 15వ తారీఖున ఫస్ట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం. దానికి ఇంకో విధంగా మా పెద్దలు ప్రాసెస్ గవర్నర్ డాక్టర్ జగన్మోహన్ రావు ట్రస్ట్ ద్వారా కూడా, నా ద్వారా కాకుండా ట్రస్ట్ ద్వారా దానికి మా దేవినేని కిషోర్ గారు ఆధ్వర్యంలో
మా గాంధీ గారు గ్యాట్ వైస్ చైర్పర్సన్ వారి నాయకత్వంలో కూడా నాకు ఆ విధంగా సహకరించడం జరిగింది. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక పెద్ద ఆర్గనైజేషన్, 210 దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్లో మన 316D అనేది ఒక జిల్లా. ఇది రెవెన్యూ జిల్లా కాదు, లయన్స్ జిల్లా. మన ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా కలిపి ఒక లయన్స్ జిల్లా అనమాట అండి 316D అని. దాంట్లో ప్రతి సంవత్సరం ఒక గవర్నర్ మారుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి 316Dకి గవర్నర్గా పనిచేస్తున్నాను. ఈ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు 365 రోజులు ఈ యొక్క ఏదో కార్యక్రమం పెట్టుకుంటా దానికి సంబంధించి ఒక డీసీలను కూడా అరేంజ్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి పెద్దలు మా వైఎస్ రావు గారు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చైల్డ్ ఐ స్క్రీనింగ్ చేయాలి 1,00,000 మందికి అని ఒక టార్గెట్ పెట్టుకోవటం జిల్లాలో. దానికి టార్గెట్గా అనుగుణంగా ఈయన ముందుకు రావటం, ఆ ఐ స్క్రీనింగ్ చేయటంతో పాటు ఆ స్ప్రెడ్స్ కూడా నేనే ఇస్తానని చెప్పేసి ఆయన ఉదార స్వభావంతో ఆయన తెలియజేయటం, ఆ రకంగా ఆయనకు అప్పచెప్పిన పనిని చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దగ్గర 1,00,000 ఐ స్క్రీనింగ్ చేయటం కానీ, వాళ్ళందరికీ కూడా ఈ కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ, అదంతా కూడా మా జిల్లాకి మంచి సహాయ సహకారాలు అందించిన వైఎస్ రావు గారికి అందరి ముందు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని 2029లో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యార్థులకు రావాల్సిన అన్నింటికీ సంబంధించి ముఖ్యమంత్రితో తాను సంతకం చేయిస్తానని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ స్పీకర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోవటం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఒక జడ్జి మాదిరి ఉండాలని, అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి చింతామోహన్ స్పందిస్తూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర దుస్థితిని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని మోహన్ అన్నారు. అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని చింతామోహన్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని 2029లో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యార్థులకు రావాల్సిన అన్నింటికీ సంబంధించి ముఖ్యమంత్రితో తాను సంతకం చేయిస్తానని తెలిపారు. స్పీకరు పార్లమెంటు, రెండవది సుప్రీంకోర్టు 700 కోట్లు ధర్మాసనం కామెంటు, మూడవది అంబటి రాంబాబు. ఇది అంబటోళ్ళే ఇదేదో ప్రారంభించినట్టున్నారు దీన్ని, అంబటి రాంబాబు. నాలుగవది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు గత 10-11 సంవత్సరాల్లో. ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్గా ఉండాలి, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయేవాళ్ళే స్పీకర్లు. అనంతసేనం అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్గా, రెండో స్పీకర్గా ఉన్నాడు. మరి బలరాం జాకర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్గా ఉన్నాడు. అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాళ్ళు స్పీకర్లు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా వమ్ము చేస్తున్నాడు, నమ్మకాన్ని పోంగొట్టుకుంటున్నాడు. ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం.
కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐక్యవేదిక ఆరోపణలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఏఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కె సుబ్బరావమ్మ, పి పద్మ, ఎన్సిహెచ్ సుప్రజ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు. రూరల్లో ఉన్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావటం లేదన్నారు. అంగన్వాడీలకు 42 రోజుల సమయ ఒప్పందంలో అంగీకరించిన అంశాలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000కు పెంచాలని, గ్రాడ్యుటీ అమలుకు గైడెన్స్ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ప్రధానంగా అంగన్వాడీలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాన డిమాండ్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా 2019 నుంచి కూడా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెరగలేదు. కానీ ధరలన్నీ పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. అదే మినీ సెంటర్స్ని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి, అదొక డిమాండ్. యాప్లు తీవ్రమైన భారం ఉంటుంది ఆ యాప్ల వలన. ఇప్పుడు మేడం చెప్పారు, లలితక్క, సాస్ యాప్ కానీ, కర్మయోగి కానీ, మోడీ అమ్మ మాతృవందన యోజన, అది కూడా ఇందులోకే అంగన్వాడీలకి అప్పచెప్పారు. తీవ్రమైన ఒక పనిభారం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గుజరాత్లో కావచ్చు, అటు కేరళలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, హర్యానా కావచ్చు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు 15,000 జీతాన్ని తీసుకుంటున్నారు అంగన్వాడీ. మరి ఏపీలో ఎందుకు చేయటాలని చెప్పి అనేక నిరసన పోరాటాలు, అనేక డిమాండ్లు, వినతి పత్రాలు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అంగన్వాడీలకి ఇచ్చేస్తానని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అనుమతులపై ప్రధానంగా చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్య. గుణదల మేరీమాత ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మిక శోభ. 2వ రోజు అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తజనం. మేరీమాత నామస్మరణతో మారుమ్రోగిన విజయవాడ నగరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.